హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. గుడ్ ఆఫ్టర్నూన్ అనుకోండి. ఇది 11 AM టైంలో బీరకాయ జోరుతున్నాను. ఇంకా మధ్యాహ్నం లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ బీరకాయ అన్ని ముక్కలుగా కట్ చేసుకొని మంచిగా వాష్ చేసి పీల్ ఆఫ్ చేసేసి ఇంకా పోపు పెట్టుకుంటున్నాను. పోపులోకి ఆయిల్, ఇంకా ఆనియన్, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంకా పచ్చిమిర్చి వేసి బాగా కలిపాను. అన్నట్లు మీరు ఈరోజు లంచ్లోకి ఏం ప్రిపేర్ చేస్తున్నారు? ఇంకా కొంచెం ఆనియన్ మగ్గాక పసుపు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరొకసారి కలిపాను. ఇది నా స్టైల్. క్విక్గా అవ్వడానికి నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసేస్తున్నాను. కొంచెం లావుగానే కట్ చేశాను. మా ఆయన ఏమంటారో, ఒకసారి ఆఫీస్లో ఎవరో బెండకాయ కూర తెచ్చింటే బెండకాయ కాదు బీరకాయ కర్రీ తెచ్చింటే చాలా చిన్నగా బఠానీ సైజు కట్ చేశారన్నారు. అది కొంచెం మగ్గేలోపు టమాటా కట్ చేసుకుంటున్నాను. టమాటాని కూడా కొంచెం పెద్దగా కట్ చేశాను, టైం లేదని టకటక చేసేస్తున్నాను. మా వాడికి 12-10కే లంచ్ బాక్స్ ఇవ్వాలి. ఇక్కడ టమాటాలు కూడా కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు బీరకాయ కూడా కొంచెం మగ్గిపోయినాయి. టమాటా వేసి ఇంకొకసారి కలపాలి. బాగా కలిపాక టమాటా కొంచెం మగ్గాక సాల్ట్ తగినంత వేసి కొంచెం కారం పొడి వేసి, కారం పొడి కొంచెం ఎక్కువ పడింది. 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసాను. 1/2 గ్లాస్ వాటర్ వేసేసాను. వేసేసి రెసిపీ తొందరగా అవ్వడానికి లంచ్ బాక్స్ కట్టేయాలని 2 విజిల్ పెట్టేశాను. ఇంకా 2 విజిల్ వచ్చేసాక మళ్ళీ మూత తీసి ఒకసారి ప్రెషర్ అంతా పోయినాక కొంచెం గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాను, 1/2 టీ స్పూన్. బాగా ఉడుకుతుంది బీరకాయ కర్రీ. ఇప్పుడు గరం మసాలా వేసి కొంచెం కలిపి ఒక 2 మినిట్స్ మగ్గబెట్టాను. ఇంకా లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసేసాను. బాయ్ ఫ్రెండ్స్.